కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రాహుల్ గాంధీ బిగ్ షాక్ ఇచ్చారా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన లిస్టులో వెంకటరెడ్డి పేరు చూసి రాహుల్ గాంధీ షాక్ గురైనట్టు తెలుస్తుంది. ఇక అన్నదమ్ములు ఇద్దరికి మంత్రి పదవులు ఎందుకంటూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే చేరిక ముందు తనకు మంత్రి పదవి ఇస్తామని మాట ఇచ్చినట్లుగా ప్రదేశ్ కాంగ్రెస్ నేతలు రాహుల్కు వివరించినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద రాహుల్ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ లిస్టును పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో మళ్ళీ మరొకసారి రాహుల్కు లిస్టులో పేర్లు ఇచ్చిన తర్వాత ఆమోద ముద్ర వేసిన తర్వాత క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్ రెడ్డి పేరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక రాజగోపాల్కు మంత్రి పదవి ఎందుకంటూ రాహుల్ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. రాహుల్ ప్రకటనతో మళ్ళీ మంత్రివర్గ విస్తరణకైతే బ్రేక్ పడ్డట్టుగా తెలుస్తుంది. రాహుల్ సూచనతో కొత్త లిస్టు రెడీ చేస్తున్నారు పీసీసీ నేతలు. మా ప్రతినిధి శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, రాహుల్ గాంధీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వద్దన్నారా? ఎగ్జాక్ట్లీ రామదాస్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నేతల్లో మంత్రివర్గ విస్తరణ మీద అనేకమైనటువంటి రాష్ట్ర వాళ్ళంతా కూడా చాలా వరకు ఆశలు పెట్టుకున్నారు. ఇక మంత్రివర్గ విస్తరణ ఇప్పుడైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల నుంచి మంత్రివర్గ విస్తరణ మీద ఆసక్తి కలుగుతూ వచ్చింది. మంత్రివర్గ విస్తరణ ఈ పండుగకు ఆ పండుగకు ఈ నెల ఆ నెల అంటూ పొడిగిస్తూ వస్తున్నారు. ఫైనల్ గా ఉగాదికి మాత్రం ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందనేటువంటి ప్రచారం జరిగింది. ఉగాది తర్వాత ఏప్రిల్ 3న ముహూర్తాలు ఖరారై 4 పేర్లతో మంత్రివర్గానికి సంబంధించి జాబితా ఏఐసీసీ రాహుల్ గాంధీ ఓకే చెప్తున్నటువంటి నేపథ్యము వార్తా కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఎవరైతే జానారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులకు ప్రాతినిధ్యం కల్పించాలంటూ ఆయన రాసినటువంటి లేఖ కావచ్చు. అక్కడ అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, అదేవిధంగా పరి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, స్పీకర్ ఘటం ప్రసాద్ కుమార్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక లేఖ రాయడం జరిగింది. ఉమ్మడి రంగారెడ్డికి ఒక ప్రాధాన్యత ఇవ్వాలి, ఒక మంత్రివర్గంలో వారికి అవకాశం కల్పించాలని. సో ఆ లేఖ తర్వాత రంగారెడ్డి చొరవతో కొంత సీన్ మారిపోయినట్టు తెలుస్తోంది. గతంలో 4 పేర్లు వినిపించేది సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి అండ్ దాంతో పాటు వాకిరి శ్రీహరి, ఇక వివేక్ వెంకట స్వామి 4 పేర్లు ప్రధానంగా వినిపించినాయి. ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది. ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఏప్రిల్ 3న ఉంటుందంటూ ఒక కథనాలు అయితే ప్రచారమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని లీక్స్ వచ్చాయి. కానీ అనూహ్యంగా ఎప్పుడైతే జానారెడ్డి ఎంట్రీ ఇచ్చాడో అప్పట్లో తాత్కాలికంగా అయితే మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడింది. రాహుల్ గాంధీ రాజగోపాల్ రెడ్డి పేరును ఎందుకు తీసుకున్నారనేటువంటి ప్రశ్న కాంగ్రెస్ పార్టీ నేతలని అడిగినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మంత్రివర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. మళ్ళీ వాళ్ళ బ్రదర్ కి అవకాశం పెట్టి ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి అవకాశం ఇవ్వాలా అన్నట్టుగా మరి రాహుల్ గాంధీ ప్రశ్నించినట్టుగా కొంత సమాచారం ఉన్నట్టు కొంతమంది లీక్లు ఇస్తున్నారు. రామదాస్, ఈ నేపథ్యంలోనే రాజగోపాల్ రెడ్డికి మాత్రం బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. గతంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామంటూ హామీ ఇచ్చింది అటు వివేక్ వెంకట స్వామి, ఇటు రాజగోపాల్ రెడ్డి, వాకిరి శ్రీహరి. ఈ 3 విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు మంత్రివర్గంలో తీసుకుంటామని. సో మొన్నటి వరకు రాజగోపాల్ రెడ్డి కూడా చాలా ఊహించుకున్నారు. హోంశాఖ ఇస్తే బాగుంటుందనేటువంటి కొన్ని అభిప్రాయాలు అక్కడక్కడ ఆయన వెలువరించే ప్రయత్నం చేశాడు. సో ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఊహించని రీతిలో మరి రాజగోపాల్ రెడ్డిని సైడ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. తెర మీదకి ఎవరో ఒకరు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి కాబోతున్న చర్చ ప్రస్తుతం జరుగుతుంది. అందరూ చూడాలి. ఇప్పటికే వక్ఫ్ బిల్లుకు సంబంధించి అదేవిధంగా పార్టీకి సంబంధించిన సంస్థాగత అంశాల మీద ఏఐసీసీ పెద్దలు బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే శ్రీశైలం, అంటే చేరికల ముందు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామంటూ హామీ ఇచ్చినట్టుగా రాహుల్కు నేతలు గుర్తు చేసిన తెలుస్తుంది. అయితే అన్నదమ్ములు ఇద్దరికి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఎందుకు అని ఆగ్రహం వ్యక్తం చేశారా రాహుల్ గాంధీ? ఎగ్జాక్ట్లీ అటువంటి సమాచారం అయితే కొంత బయటకు వస్తుంది. ఎగ్జాక్ట్లీ చెప్పలేము, కానీ కొన్ని లీక్స్ అయితే కాంగ్రెస్ నేతలు ఇస్తున్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి నేతలు మాత్రం సో రాహుల్ గాంధీ ఆ రకంగా ఆలోచించారు. దానికి ఆయనకు పాక్షులుగా లేరు. ఒకే ఇంట్లో ఇద్దరికి ఎలా రాజగోపాల్ రెడ్డికి వెంకరెడ్డికి అంటే అది కరెక్ట్ కాదు. సామాజిక న్యాయాన్ని కూడా పాటించాలి. పిల్లలకు సంబంధించి కూడా సామాజిక బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉండాలి. కాబట్టి కొంత ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. రామదాస్, చూడాలి మరి తుది నిర్ణయం ఏం తీసుకోబోతున్నారు. 6గురికి మరి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందా లేదా ఈ ఏప్రిల్ 2వ వారంలోనే మనం కొంత వెయిట్ చేయాలి. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీశైలం. సో మంత్రివర్గ విస్తరణ మళ్ళీ బ్రేక్ పడింది. రాహుల్ గాంధీ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఎందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అన్నదమ్ములు ఇద్దరికి పదవులు ఇస్తారా అంటూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. అయితే పార్టీలో చేర్చుకునే ముందే హామీ ఇచ్చామని పీసీసీ నేతలు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే రాహుల్ అభ్యంతరంతో పీసీసీ నేతలు మళ్ళీ కొత్త లిస్టు
తయారు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో కొత్త లిస్టుతో రాహుల్ గాంధీ ఆమోద ముద్ర కోసం మళ్ళీ పంపే అవకాశం ఉంది. దీంతో మంత్రివర్గ విస్తరణ ప్రస్తుతం లేనట్లే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.